వైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్ కి రంగం సిద్దమవుతోంది. సంక్రాంతి పండుగ ముందు ఆయన లండన్ కి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన తన చిన్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా కొన్ని రోజుల పాటు కుటుంబంతో ఉల్లాసంగా గడిపి ఈ నెలాఖరుకు ఏపీకి తిరిగొస్తున్నారు. జగన్ గతంలో చెప్పినట్లుగా ఫిబ్రవరి తొలివారం నుంచి జిల్లాల పర్యటనలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ ప్రతి బుధవారం జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నారు. శుక్రవారం వరకు ఆయన 3 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. అలా ప్రతి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఆయన భేటీ అవుతారు. వారి నుంచి మొత్తం విషయాలను గ్రహిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా ఉంది అన్నదే జగన్ ఈ సందర్భంగా వాకప్ చేస్తారంటున్నారు. ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం పార్టీని పునరుత్తేజం చేయడమే అంటున్నారు. దాంతో జగన్ పర్యటనలు జనాల కంటే కూడా ఎక్కువగా పార్టీ జనాలకే ఉద్దేశించి సాగుతాయంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి ఎంతో మంది నేతలు ఇటీవల కాలంలో బయటకు వెళ్లిపోతున్నారు. వారి ప్లేస్ లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే యూత్ కి ప్రయారిటీ అని పెట్టుకున్నారు. పార్టీలో పనిచేయని వారి విషయంలోనూ ఒకసారి చెప్పు చూసి సీరియస్ గానే రియాక్ట్ కావాలని అధినాయకత్వం భావిస్తోందట. నాయకులు జనం నుంచి తయారవుతారని, పార్టీ పట్ల జనంలో ఆదరణ ఉంటే మళ్లీ కొత్త నాయకత్వంతో దూసుకుపోవచ్చన్న ఆలోచనతోనే పార్టీ మొదలు అంటున్నారని. ఇదిలా ఉంటే జగన్ జిల్లాల పర్యటనలు మొత్తం 26 కొత్త జిల్లాల్లో సాగుతాయంటున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని ఫాలో అవుతారంటున్నారు. దాంతో పాటు పార్టీ 2024 ఎన్నికల్లో బాగా నష్టపోయింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి రంగం సిద్దం చేసుకుంటూనే గాడిలో పడుతుందని భావిస్తున్నారట. శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలుంటాయని చెప్తున్నారు. తొందరలోనే యాక్షన్ ప్లాన్ తో సహా అన్ని ప్రకటించేందుకు వైసీపీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూటమి హవా గట్టిగానే ఉంది. దాంతో పాటు వైసీపీకి కేవలం 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో ఫ్యాన్ పార్టీ రిపేర్లు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అధినేత భావించారని అంటున్నారు.